వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కొనుక్కోవడం అమ్ముకోవడం అనే ఈ బేరాల మధ్యన ఒక బలమైన సెంటిమెంట్లను, కోట్లాది మంది ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఒక వస్తువులాగా చేసి, ఒక కమోడిటీ, ఒక వస్తువులాగా చేసి బేరాన్ని, వ్యాపారాన్ని చర్చిస్తున్నారంటే, నిసిగ్గుగా ఇద్దరు కలిసి మళ్ళీ మాట్లాడుకుంటూ బేరం కుదరలేదని మాట్లాడుతున్నారు అంటే దీన్ని రాష్ట్ర ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్క రాష్ట్రం రావణ కాష్టంలాగా జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బలమైన సెంటిమెంట్లతో బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వందలాది వేలాది మంది జరుగుతున్న ఈ బలిదానాలను పదే పదే చెప్పే వీళ్ళు ఈ బలిదానాలకు కారణం ఆ బేరం కుదరకపోవడమే అని చెప్పుకుంటున్నారు అంటే, ఆ రోజు అసలు ఢిల్లీలో ఏం జరిగింది? మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? మీ మధ్యన అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకని రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటా ఉన్నారు? తెచ్చేది మేమే అని చెప్పే ఈయన, ఇచ్చేది మేమే అని చెప్పే ఢిల్లీ, వీళ్ళిద్దరి మధ్యన తెచ్చే వాళ్లకు ఇచ్చే వాళ్లకు మధ్యన బేరం కుదరలేదని ఈరోజు చెప్పుకోవడము అనేది. బేరం అంటే ఏంటి? ఒక ప్రాంత ప్రజల యొక్క సెంటిమెంట్ ని బలవంతంగా తీసుకుపోయి అధికారంలో ఉన్న పార్టీని కలిపేస్తే ఒక రాష్ట్రం ఇస్తారట, ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి వాళ్ళకి అమ్ముకుంటా అని ఈయనంటే ఎట్లా కరెక్ట్? అది లేదు. ఈ రాష్ట్ర ప్రజలతో మాకు సంబంధం లేదు, వీళ్ళ ఆత్మాభిమానంతో సంబంధం లేదు, ఆత్మగౌరవంతో సంబంధం లేదు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎప్పుడు మేము నిరంతరం తొక్కుతూనే ఉన్నామని ఢిల్లీ అని మర్యాదగా మాకు అమ్మేయండి, మీకు రాష్ట్రం ఇస్తామని వాళ్ళు చెప్పడం ఎలా? ఈ రాష్ట్ర ప్రజల మధ్యన మీరు ఆడుతున్న దోబూచులాటని ఇలా మీ మాటల్లోనే బయటపడ్డది. అందుకని కాంగ్రెస్ ని, టీఆర్ఎస్ ని విడివిడిగా చూసి రాష్ట్ర ప్రజలు చూడాలా అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ఇస్తేనేమో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ లో కలుస్తుందట, తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ వాళ్ళు పోయి టీఆర్ఎస్ లో కలుస్తారట. వీళ్ళు పోయి అలనాంటి కలుస్తుంది, వీళ్ళంటే వీళ్ళు పోయి కలుస్తుంది. ఇద్దరు కలిసి ఒకటే కదా కలిసేది. అంటే మీరిద్దరు కలిసి మీ డ్రామాల వల్ల రాష్ట్ర ప్రజలని ఇబ్బందులకు గురి చేయడమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా బేరానికి పెట్టి, మార్కెట్లో పెట్టి, నడి బజార్లో కూడా చర్చించడానికి సిద్ధపడ్డారు అంటే నిజంగా మీరు ఈ రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుకున్న వాళ్ళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక ఎంపీ అంటాడు, ఇదే వి హనుమంతరావు గారు, మీరు నాకు చెప్పండి విలీనం చేస్తామని, హామీ ఇవ్వండి, నేను సోనియా గాంధీతో మాట్లాడతా అని. అంటే ఇప్పటిదాకా సోనియా గాంధీతో మాట్లాడలేదు కదా. మరి మీరు ఇప్పటిదాకా సోనియా గాంధీతో మాట్లాడకుండా మీ ఢిల్లీ పోయి ఏం చేస్తున్నట్టు? పొద్దున ఫ్లైట్ ఎక్క, సాయంత్రం హైదరాబాద్ రాను, మళ్ళా ఉదయం ఫ్లైట్ ఎక్క ఢిల్లీకి పోను. ఆ నుంచి ఈ రాష్ట్ర బాగోగులు ఎప్పుడో మర్చిపోయారు. ఈ రాష్ట్ర పరిపాలన కుంటుపడ్డది. అధికారుల మీద మీకు ఇష్టం లేదు, సంక్షేమ పథకాలన్నీ కుంటుపడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ఆయన లెక్కల కష్టం మీద తీసుకొచ్చేసి ప్రజలకెంత మేలు చేద్దామని ప్రయత్నం చేస్తే దాన్నంతా పాడు చేశారు. చివరికి రాజశేఖర రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. ప్రభుత్వాన్ని మర్చిపోయారు, ప్రజల్ని మర్చిపోయారు, ఢిల్లీ బాట పట్టారు. మరి ఏం చేసినట్టు? ఇప్పటిదాకా సోనియా గాంధీతో మాట్లాడలేదు, ఇప్పుడు సోనియా గాంధీతో మాట్లాడతాము అని. మరొకరు డైరెక్ట్ బేరం అడుగుతున్నాడు, అగ్రిమెంట్ ఇవ్వు, మన ఒప్పందానికి అగ్రిమెంట్ ఇవ్వు అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనే అగ్రిమెంట్ని, ఎంఓయూని మన ఇద్దరం రాసుకుందాం, ఒక అగ్రిమెంట్ ఇవ్వడం ఆయన ఎంపీ. ఆ అగ్రిమెంట్ ఇస్తే తెలంగాణ ఇస్తామని. అగ్రిమెంట్ ఎలా ఉండాలట? డిమాండ్ లేని అగ్రిమెంట్ కావాలట. నాకు సీఎం వద్దు, నాకు మంత్రులు వద్దు, నేను నా పార్టీని దాంట్లో విలీనం చేసేస్తా అని అగ్రిమెంట్ ఇస్తే ఆయన తెలంగాణ ఇస్తాడట. అంటే తెలంగాణ ఇవ్వబోవడానికి ఇప్పటిదాకా మరో అభిప్రాయమో లేదా ఒక ఏకాభిప్రాయమో, ఈ మాటలన్నీ తప్పుడు మాటలు మేము చెప్పాము. తెలంగాణ ఇవ్వబోవడానికి ఇదే అసలు కారణము, సమస్య పరిష్కారం కాకపోవడానికి ఇదే అసలు కారణం అని చెప్పే దశకు వచ్చారు అంటే అసలు నిజం ఇవాళ బయటపడుతోంది వీళ్ళిద్దరి మాటలలోనే. అంటే సెంటిమెంట్తోనేమో టీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు కావాలి, ఆ ఓట్లతో వచ్చిన సీట్లేమో కాంగ్రెస్ వాళ్ళకు కావాలి. అంటే ఓట్ల కోసము, సీట్ల కోసము ఈ సమస్య పరిష్కారం కాకుండా ఆపాలి. ఈ ఓట్ల కోసము, సీట్ల కోసమే ఆగుతా ఉందా, నోట్ల కోసం కూడా ఆగుతుందా అనేది ప్రజలకు ఇప్పుడు వస్తుంది అనుమానం. మీరు ఒకరికి చెప్పుకుంటా ఉన్నారు ఈ మాటని. ఓట్ల కోసమే కాదు, సీట్ల కోసం కాదు, నోట్ల కోసం కూడా మారుతుంది అని. ఎందుకంటే గత అనుభవం ఉన్నది. దాదాపు 70 లక్షల ఓట్లు వచ్చిన ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి ఓట్లే కాదు, సీట్లే కాదు, నోట్ల కోసం కూడా కలుపుకున్న పరిస్థితి మనకు తెలుసు. ప్రజలు చాలా మంది అనుకున్నారు ఆ రోజులలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని.
చేతులు మారడమే కాదు, ఆ పార్టీని తీసుకొచ్చి విలీనం చేసిన ఆయన బంధువు గారి ఇంట్లో దాదాపు 30 కోట్ల రూపాయలు ఒకటే చోట దొరికాయి. ఇంత నగ్నంగా ఆ రోజు కలుపుకున్నారు. మరి ఇప్పుడు కలుపుకోవడానికి కూడా నోట్ల కోసం ఆగుతా ఉందా అని ప్రజలకు వస్తున్న అనుమానం ఇది. వీళ్ళు ఒకరికొకరు కూడా చెప్పుకుంటున్న మాటలు కూడా ఇది. ఈ విధంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, సమస్యను సాగదీసేసి ఆత్మగౌరవాన్ని అమ్ముకొని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికైనా సమస్యను పరిష్కరించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించండి అని చెప్పేసి నేను రెండు పార్టీలకు చెప్తా ఉన్నాను. మన మధ్యన ఇప్పటిదాకా జరిగిన ఒప్పందమే అది కుదరకపోవడం వల్లనే ఈ ఆత్మ బలిదానాలు జరిగాయి. ఈ బలిదానాలకు కూడా మీరిద్దరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇది టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు కూడా బలిదానాలను కూడా మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి కారణం మీరు. రెండోది, ఆ రోజు కూడా పరకాల ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. పరకాల ఎన్నికల్లో చెప్పాడు కేసీఆర్ గారు, నేను 3 నెలల్లో తెలంగాణ వచ్చేస్తుంది, మీకేం సంబంధం లేదు, నేను తెచ్చేస్తున్నా, వచ్చేసిన తెలంగాణ అన్నాడు ఆయన. ఎప్పటి వరకు? ఆ ఓట్లు పడే అంతవరకు. చివరికి ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాదులో కూడా తెలియనంతగా నాకే తెలుసు, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నేను ఫోన్లో మాట్లాడాను, వచ్చేసింది అని. వచ్చింది ఇడిపోయింది. హైదరాబాద్ దారి దొరకలేదా? ఏమైనా బండి లేట్ అయిందా? ఎక్కడికి పోయింది అది? ఇంత గందరగోళంగా మాట్లాడేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్ తో బేరం కుదరలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చినాక బేరం కుదురుద్దని కానీ చెప్పడం అంటే ఈ బలిదానాలకు మీకు బాధ్యత లేదనుకోవాలా అని నేను అంటూ ఉన్నాను. పైగా మా మాటలన్నీ తెలంగాణ మాండలికంలో ఉంటాయని ఒక మాట. తెలంగాణ మాండలికం అంటే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక కమిట్మెంట్ ఉంది, తెలుగు వారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఒక్క మాట అంటే తప్పని పరిస్థితి ఉన్నది. అందులో తెలంగాణ ప్రాంతంలో ఈ కమిట్మెంట్ ఎక్కువ కనపడుతుంది. ఎన్నో ఉద్యమాలు జరిగిన ప్రాంతం కూడా ఈ ప్రాంతం. ఈ ప్రాంతాలలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మీరు మాట్లాడే బూతులన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజల మాండలికానికి రుదితే దానికి ఆ పరువులు ఎవరు పోగొట్టుకోవాలి? తెలంగాణ ప్రజలు పోగొట్టుకోవాలా? మీ బేరాల కోసమని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, లేదు సీమాంధ్ర కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అక్కడ పోరాటాలు చేసి అడావుడు చేసేది మీరే, ఇక్కడ చేసేది మీరే, అక్కడ తల్లి పాత్ర వహించేది మళ్ళీ మీ అధ్యక్షురాలే. మీరు ఈ ముగ్గురు కలిసి చేసేది. మీరు పోయి ఢిల్లీలో పాదాలకు వందనాలు చేస్తే మేము అర్థంతరం పెట్టాం. మీరు ఢిల్లీకి పోయి పడిగాపులు పడుతూ మా ఆత్మగౌరవాన్ని ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు? ఢిల్లీ నడిరోజులు ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎందుకు కించపరుస్తా ఉన్నారు? ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా సమస్య పరిష్కారానికి కారణం కాంగ్రెస్ అని మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో దానికి అన్ని పార్టీలు ఇప్పుడు వంత పడతా ఉన్నాయి. మేము అఖిల పక్షాన్ని పిలిచినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పకుండా అసలు ఈ అఖిల పక్షానికి విలువ లేదని మేము చెప్పాం. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీరు అఖిల పక్షం పెట్టండి, మేము లేఖ ఇస్తాము, అసలు కాంగ్రెస్ పార్టీ తప్పే లేదు, మీరు అఖిల పక్షం పెట్టండి తేలిపోద్ది అన్నారు. ఇవాళ ఈ రోజు